కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కన్యారాశి వారికి మీకు ఎప్పుడైతే ఈ ధనాధిపతి వ్యయాధిపతి అంటే శుక్రుడు ధనాధిపతి వ్యయస్థానంలో కేతువుతో ఎప్పుడైతే కలిశాడో అతను భాగ్యాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ధన భాగ్యాధిపతి వ్యయభావంలో ఉన్నందుకు ఈ శుక్రకేతువుల యొక్క సంబంధం మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు ఇంకా ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ మీ పర్సనల్ చార్ట్లో కనుక ఎటువంటి ఈ శుక్రకేతువుల గ్రహస్థితి ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, రెండవ భావం అనేటువంటిది ధనభావము 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు ఏదైనా ధనం సంబంధించిన విషయంలో పెద్ద మొత్తంలో ఎఫ్డీలు చేస్తున్నారా, ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అందులో ముఖ్యంగా మెడికల్ సెక్టార్స్ కానీ, ఫ్యాషన్ రిలేటెడ్ సెక్టార్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ సంబంధించిన సెక్టార్స్లో కానీ, బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన సెక్టార్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 1-4 సార్లు మీ యొక్క జన్మజాతకంలో ఇప్పుడు మీ పర్సనల్ చార్ట్లో ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయం నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మరింత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా మీకు 12వ స్థానం ఇన్వెస్ట్మెంట్ స్థానంలోనే 2 గ్రహాలు కలిసి ఉన్నాయి. కాబట్టి తండ్రి గారి ఆస్తి విషయంలో, తండ్రి గారి గృహం విషయంలో కూడా ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి చేయకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి పర్టికులర్గా. మరియు అదేవిధంగా మరి దాని తర్వాత జూలై 5వ తేదీ నుంచి జూలై ఎండింగ్ వరకు అక్కడ ఉన్న తర్వాత శుక్రుడు మళ్ళీ రాశిలో కూడా వస్తాడు. అది కూడా కొంతవరకు నీచ స్థానమే అవుతుంది. కాకపోతే మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, దీనికి ఏంటి పరిహారము అంటే దానము, ఉలవలు బొబ్బర్లు దానం ఇవ్వడం శని మంగళవారాలు, లేదా మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే గణపతి ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి, గణపతి ఆలయం కానీ అమ్మవారి ఆలయానికి కానీ. అదేవిధంగా ఒక్కోసారి మనకు చూడండి ఆలయాల్లో రావి చెట్టు ఉంటూ దాని చుట్టూ సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కసారి అక్కడంతా కొంచెం చిందరవందరగా మట్టిగా ఉంటుంది, వాటిని క్లీన్ చేయండి. అలా చేయడం వల్ల కూడా ఒక సేవ మూలంగా మీకు ఇబ్బంది అనేది తగ్గుతుంది. నవగ్రహాల్లో శుక్రగ్రహము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, మీకు అన్ని విధాలా బాగుండడం జరుగుతుంది. ఈ శుక్రకేతువుల యొక్క ఏదైతే కాంబినేషన్ ఉంటుందో ఇది చూడండి ఒక్కొక్కసారి మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అది స్త్రీలకు ఉంటే ఒక రకమైన ఫలితం ఇస్తుంది, పురుషులకైతే ఒక రకమైన ఫలితం ఇస్తుంది. మీ లగ్నం ఏదైందో, మీ లగ్నానికి శుక్రుడు ఎన్నో అధిపతి, శుక్రకేతువులు ఏ భావంలో కలిసి ఉన్నారు అనే దాని మీద ఫలితాలు మారిపోతూ ఉంటాయి. జనరల్గా తీసుకుంటే శుక్రుడు ధనకారకుడు, శుక్రుడు వివాహానికి కారకుడు, శుక్రుడు వాహనాలకు కారకుడు, గృహానికి కారకుడు, స్త్రీమూర్తికి కారకుడు శుక్రుడు. మరి ఈ యొక్క విషయాల్లో ఆటంకం కలుగుతుందా కలగదా అనేటువంటిదంతా కూడా మీకు ఆ మహాదశ వస్తుందా రాలేదా, రానుందా, అయిపోయిందా, చిన్నప్పుడు అయిపోయింది శుక్ర మహాదశ కేతు దశ. ఉదాహరణకి వీళ్ళు ఏ భరణి నక్షత్రంలో పుట్టారు, లేకపోతే పుబ్బా నక్షత్రంలో పుట్టారు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. అలాంటి సమయంలో ఏ 4వ పాదంలో పుట్టారు అనుకోండి, చిన్నప్పుడు అయిపోతుంది. ఇంకా దశలు అయిపోతున్నా కొద్దీ దాని తర్వాత వచ్చేటువంటి రవిదశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా దశలు గడుస్తున్నా కొద్దీ దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అసలు ఆ కాంబినేషన్ ఏ భావంలో ఉంది, మీ లగ్నానికి ఎన్నో భావాధిపతి అవుతున్నాడు శుక్రుడు, మరియు ఎంత డిస్టెన్స్ ఉంది శుక్రుడికి కేతువుకి. శుక్రుడు ఏ 1 డిగ్రీలో ఉంది, ఎక్కడో ఆ యొక్క రాహు కేతు ఏ 30 డిగ్రీస్లోనే ఉన్నాడు, లేకపోతే 10 డిగ్రీస్ దాటిపోయి ఉన్నారు, అప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. ఏక నక్షత్రం కాకుండా డిఫరెంట్ నక్షత్రాల్లో ఉంటే కూడా ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఎన్నో భావంలో ఉందో చూసుకోవాలి. 2వ భావంలో ఉన్నాడు, చాలా క్లోజ్ కంజంక్షన్లో, అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ధనంగానికి ఎవరికైనా ఇచ్చారంటే తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. 3వ భావంలో ఉన్నాడు, మీరు స్త్రీలతో ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లగ్నంలో ఉన్నాడు, అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి కొన్నిసార్లు దాని లగ్నంలో ఉండే సర్పదోషం కింద చెప్తారు. ఎందుకంటే శుక్రకేతు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్పదోష. దీనికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, సర్పసూక్త పారాయణం చేయడము, లేనట్లయితే మనకి ఈ
గరుడ పురాణం చదవడము ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ 4వ భావంలో ఉందనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్గా అంటే శుక్ర మహర్దశలు లేదా అంతర్దశలు, కేతు మహర్దశలు అంతర్దశల్లో ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఏదైతే ఈ 4వ భావంలో ఉన్నదో శుక్రకేతువులు వివాహం విషయంలో 7వ భావంలో ఉంటే ఎలా ఇబ్బందిస్తుందో 4వ భావం అనేటువంటిది వాహనము, గృహము అంటే గృహం తీసుకోవాలి, వాహనం తీసుకోవాలి, వేరే పేరు మీద తీసుకోకపోవడమే మంచిది. పర్టికులర్గా మహాదశలు అంతర్దశలు ఎందుకు కొంతమంది ఒక పలానా గృహం కొనుక్కున్న తర్వాత పలానా వాహనం కొనుక్కున్నాక ఎందుకు వాళ్ళకి ఫెయిల్యూర్ అవుతుంది, ఎందుకు వాళ్ళు కొనుక్కున్న తర్వాత కష్టాలు వస్తాయంటే ఇది కారణం. పంచమంలో ఉందనుకోండి శుక్రకేతువులు, అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సంతానం విషయంలో, సంతాన సంబంధించినటువంటి అంశాల్లో ఆ రకంగా ఉంటుంది చెప్పాలంటే. ఇక అదేవిధంగా 6వ భావం, ఇక్కడ 6వ భావంలో ఎప్పుడైనా శుక్రుడు కేతు ఉంటే అది వివాహం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. 7లో ఉన్న 6లో ఉన్నాయి. ఎందుకంటే సప్తమానికి వ్యయభావంలో శుక్రుడు వివాహ కారకుడు ఉండడం అన్నమాట. దీనికి కారణం అదేంటంటే 6 రోగస్థానం కదా, అంటే రోగ సంబంధించిన ఇస్తాడు. హార్మోనియల్ రిలేటెడ్ ఇష్యూస్, కడుపులో ఇబ్బంది రావడము, అదేవిధంగా స్త్రీలతో అనవసరంగా శత్రుత్వాలు రావడం. ఎందుకంటే రుణ రోగ శత్రు సంబంధం కదా, అందుకని స్త్రీలకు అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. సప్తమం అయితే వివాహము, సామాజిక విషయాలు ఇట్లాంటివన్నీ కూడా. లీగల్ ఇష్యూస్ కూడా చెప్తాం శుక్రకేతువులు సప్తమంలో ఉన్నప్పుడు. సహజంగా సప్తమం అనేటువంటి లీగల్ ఇష్యూస్. అదేవిధంగా అష్టమం, ఎక్కడా కూడా శుక్రుడు కనుక శుక్రకేతువులు కలిసి ఉంటే, శుక్రుడు సింగిల్గా ఉంటే వేరు, మీ లగ్నానికి శుభుడైతే తాతగారు ఆస్తి విపరీతంగా వస్తుంది. కానీ కేతువుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే తాతగారి యొక్క గృహంలో వీళ్ళు ఉండకూడదు. ఉన్నా కొద్దీ వాళ్ళకి పెద్దగా ఎదుగుదల ఉండదు. ఒకవేళ ఆ ఆస్తి వచ్చినా సరే అమ్మేసి కూడా కొనుక్కోవాలి తాతగారు ఆస్తి వస్తే. అదేవిధంగా భాగ్యభావంలో ఉంటే తండ్రి గనక మంచి గణపతి ఉపాసకులైనా అమ్మవారి ఉపాసకులైనా చాలా బాగా ఉంటుంది ఆ ఇంటికి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా గణపతి క్షేత్రాలకి లేదా అమ్మవారి క్షేత్రాలకి వెళ్ళినట్లయితే మరింత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దశమ స్థానం అంటే శుక్రకేతువులు కనుక దశమంలో ఉన్నట్లయితే ఇక్కడ ఈ వృత్తి సంబంధించినటువంటి విషయంలో గమనించుకున్నట్లయితే వీళ్ళకి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా లాభమైతే వ్యాపారము, దశమైతే వృత్తి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఏంటంటే చేస్తున్నటువంటి జాబ్లోనే కొంతమంది స్త్రీమూర్తి మూలంగా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే లాభస్థానం అనుకోండి, వ్యాపారం 12వ స్థానం అయితే తండ్రి యొక్క ఆస్తి. ఈ రకంగా అక్కడ ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, ఒక్కొక్కసారి వీళ్ళకి స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి శుక్రకేతు ఇబ్బంది ఏమి ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ ఉండదు స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి. అదేవిధంగా కొంతమంది సర్జన్స్ ఉంటారు, కుజుడుగా కలిసి వచ్చాడు, గైనికల్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు మళ్ళీ. అలాగే అమ్మవారి టెంపుల్లో ఏదైనా పూజ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే గణపతి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. శ్రీమాత్రే నమః.